మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు డబ్బు సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో దివాకర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, అదనపు తూకాలు, రవాణా పేరుతో వసూలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యము, ఇక్కడ అధికారాల నిర్లక్ష్యము, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. అడిగే నాదులు లేకుండా ఇష్టానుసారంగా మరి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది. చాలా సెంటర్లలో దాదాపు 1 నెల మాసం కింద పోసిన వాటి కూడా ఇంకా తూకమైనాక ట్రాన్స్ఫర్ కానీ జరగలేదు. వాస్తవంగా ఈసారి కొత్తగా 3 కిలోలు కట్ చేస్తామని, లారీలో బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 రూపాయలు అడుగుతుందని 2 ఎక్కువ అడుగుతున్న సందర్భంలో రైతులు దానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు 43కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా బస్సు 2 రూపాయలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని నియంత్రణ చేయాలి. నియంత్రణ చేయాలి. కల్లాలు దాదాపు ఏప్రిల్ మాసంలో ఓపెన్ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ప్రాధాన్యత ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పోయి ఓపెన్ చేస్తారు. ఇంకా మీకు అందజేస్తారు. కేంద్ర మంత్రి